ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. చూడండి, 2 రోజుల క్రితం మీరు పేపర్లో చదువుంటారు, టీవీలో చూసారేమో కానీ, చందానగర్లో ఒక జ్యువెలరీ షాప్, ఖజానా జ్యువెలరీస్ అనే షాప్లో దొంగలు పడ్డారు. షాప్ తెరిచిన వెంటనే ఉదయకాలంలో ఒక 6 దొంగలు పడి ఒక 10 కిలోలు వెండిని తీసుకొని వెళ్ళారు. జ్యువెలరీ షాప్లో ఏముంటుంది, బంగారం ఇంకా అందుండాలి కదా, కానీ వెండినే తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే ఇంకా అప్పుడే షాప్ ఓపెన్ చేశారు. ఆ షాప్లో మరి ప్రతిరోజు కూడా ఏం చేస్తారంటే లాకర్ నుంచి, పైన ఉండే లాకర్ నుంచి ఆభరణాలన్నీ తీసుకుని వచ్చి అక్కడ డిస్ప్లేలో పెడతారు. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే, ఎవరైతే మేనేజర్ ఉన్నాడో ఆయన కీస్ మర్చిపోయాడు. అర్థమైంది మీకు? ఆయన కీస్ మర్చిపోయాడు. ఆయన కీస్ ఆఫీస్కి దాటం మర్చిపోయి తిరిగి కీస్ తేడానికి ఇంటికి వెళ్ళాడు. ఈలోపు దొంగతనం జరిగింది. పొరపాటున ఆయన కీస్ తెచ్చుంటే సుమారు 100 కోట్ల వరకు దొంగతనం జరిగేదంటే. మనం ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన మతి మరుపు ఏం చేసింది? మేలు చేసిందా, చెడు చేసిందా? మేలు చేసింది కదా. ఆయన మతి మరుపు కదా మేలు చేసింది. వాస్తవానికి చూస్తే ఆ ఉద్యోగి మరి ఆ బిడ జాబ్ ప్రకారం చూస్తే ఆయన కీ మర్చిపోవటానికి వీల్లేదు. అంతేనే కదా, కీ మర్చిపోయి అంటే లేట్ అయిపోయింది, డిస్ప్లేలో పెట్టకుండా లేటుగా రావటానికి వీల్లేదు, కీ మర్చిపోవటానికి వీల్లేదు. కానీ కీ మర్చిపోవటం ద్వారా 100 కోట్లు దొంగతనం కాకుండా కాపాడబడింది. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, చాలాసార్లు మన జీవితాల్లో చాలా 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 సంఘటనలు జరుగుతాయి. మనం అనుకుంటాం కానీ ఇది ఏదో యాక్సిడెంటల్గా జరిగింది అనుకుంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని దృష్టిలో యాక్సిడెంట్స్ లేవు, ఓన్లీ ఇన్సిడెంట్స్ మాత్రమే. ఏమన్నా? హల్లెలూయా. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుని దృష్టిలో యాక్సిడెంట్స్ అనేవి లేవు, కేవలం ఇన్సిడెంట్స్ మాత్రమే ఉన్నాయి. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ ఇన్సిడెంట్స్, ఆ సంఘటనలు మన జీవితంలో జరుగుతాయంటే, దేవుడు ఏదైనా కానీ ఆయన ఏం చేస్తాడు, మన జీవితంలో మేలే చేస్తాడు, మంచే చేస్తాడు. ఏమైనా? నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇందాక పాడారు పాట, యేసు యేసు మా మంచి, ఆయన కీడు వెనకాల కూడా మేలు దాచి ఉంచే దేవుడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా, హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం ఏమని రాయబడింది? హీబ్రూ 13:21. యేసుక్రీస్తు ద్వారా గొర్రెల గొప్ప 20 నుంచి చదువుమా. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు
మన ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచును గాక. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దృష్టికి అనుకూలంగా దేవుడు చేస్తాడు? మన దృష్టికి, ఆయన దృష్టికా? దేవుని దృష్టికి అనుకూలమైనవన్నీ కూడా దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏదైనా కార్యం చేస్తే మన దృష్టికి అది కీడుగా కనపడచ్చు. ఆ సందర్భాన్ని బట్టి, ఆ ఇబ్బందిని బట్టి మనకు కీడుగా కనపడచ్చు, కానీ దేవుడు దానికి మేలుకే చేస్తాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంతేనా కదా? మన దృష్టిలో చాలాసార్లు ఈ కీడు ఎందుకు వచ్చింది, ఈ ఆపద ఎందుకు వచ్చింది అనుకుంటాం, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితం ఒక జర్నీ, ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో అనేక సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సంఘటనలన్నీ కూడా దేవుని దృష్టిలో అనుకూలంగా మనలను మంచి విషయంలో తన చిత్త ప్రకారం జరిగించడానికి ప్రభు మనల్ని వాడుకుంటాడు. అంతే. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనకేమనిపిస్తుంది? ఏదైనా కష్టం వచ్చిన ఏంది ప్రభు ఇటు చేసి, కీడు వెనకాల కూడా చాలా చక్కగా అంటాడు. యోసేపు జీవితం ఈరోజు చూడబోతున్నాం. ఆదికాండం 50:20 చూడండి, ఏమని రాయబడింది? ఆదికాండం 50:20. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. చూడండి, మీరైతే కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు అది దేనిగా మలిచాడంట? మేలుగా మలిచాడంట. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నా వాక్య భాగం అది, గుడ్ ఆఫ్టర్ ఈవిల్. మనం కీడు అనుకుంటాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా అది మనకు మేలుకే చేస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అరే ఇదెందుకు జరిగింది మన జీవితంలో, ఇదెందుకు జరిగింది? అది మేలుకే. ఏది చేసినా, ఏది జరిగినా, మన జీవితంలో ఏది జరిగినా అది ప్రభువు మేలుకే చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఎటువంటి కీడైనా సరే. యోసేపు జీవితంలో అనేక కీడులు జరిగినాయి. ఒకటి కాదు, రెండు కాదు, అనేకం జరిగినాయి. అసలు చూద్దాం, ఒక్కొక్కటి చూడండి ఏమేం జరిగినాయి. మీరు చూస్తే ఆదికాండము 37:23-24 చూడండి, ఏమని రాయబడింది? ఆదికాండం 37:23-24. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. చూడండి, ఇక్కడ ఎటువంటి కీడు యోసేపుకు జరుగుతుందంటే దౌర్జన్యము, దోపిడి. ఏం జరుగుతుందండి? దౌర్జన్యము, దోపిడి. వాళ్ళ నాన్న చాలా ఇష్టం యోసేపు అని, కాబట్టి ఏం చేశాడంట? రంగుల అంగీ గుట్టించి తొడిగించాడంట. చూడండి, చాలామంది 2-3 బిడ్డలు ఉన్న వాళ్ళు చాలాసార్లు ఏమంటారంటే పార్షియాలిటీ ఉంటుంది కదా, అంతేనా కదా? మొన్న ఒక యవనస్తుడు అడుగుతా ఉన్నాడు, ఒక వింత ప్రశ్న అడిగాడు నన్ను. అన్న, నీ కంటిలో ఏ కన్ను ఇష్టం అంటున్నాడు. నీ కంటిలో ఏ కన్ను ఇష్టం అన్నాడు. నేను చెప్పము, సరే నీకేది ఇష్టం అంటే నాకు రైట్ కన్ను బాగా ఇష్టం, బాగా కనబడుతుంది అంటున్నాడు. నేను అన్నాను, సరే రైట్ కన్ను ఇష్టం కదా, మరి లెఫ్ట్ ఎందుకు తీసేయన్నా? ఒంటి కన్నుతో చూడగలవా? కదా, 2 కళ్ళు కదా. కొంతమంది రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు, నాకు ఆంధ్ర తెలంగాణ 2 కళ్ళు లాంటివి, ఇట్లాంటివి చెబుతూ ఉంటారు స్టేట్మెంట్స్. అది నిజమో కదా మనకు తెలియదు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. 2 కళ్ళ సిద్ధాంతం అంటుంటారు కదా. కానీ గుర్తుపెట్టుకోవాలి, మనం తల్లిదండ్రులుగా ఏ రీతిగా తండ్రిగా ఉన్న ఆ యేసయ్య పక్షపాతము లేకుండా మనల్ని ప్రేమించాడో మనం కూడా బిడ్డల్ని ఆ రీతిగా ప్రేమించాలి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రభు దృష్టిలో మనం అందరం ఒక్కటే. ఏమైనా హల్లెలూయా. ఆయనకు పక్షపాతము లేదు. ఆయన బిడ్డలముగా మనము కూడా పక్షపాతము లేని వారంగా ఉండాలి. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి ఆయన చాలా చక్కగా మరి అంగీని గుట్టిస్తే రంగుల అంగీని ఏం చేస్తున్నారు? దోపిడీ. రెండోది ఏంటి? అన్యాయంగా ఏం చేస్తున్నారు? గుంటలో దౌర్జన్యం జరుగుతూ ఉంది. చూడండి ఎంత కీడు జరుగుతూ ఉందో. అంత మాత్రమే కాదు, అక్కడే 28వ వచనంలో ఏం జరిగింది చూడండి యోసేపు జీవితంలో. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపుని పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 60 తులముల వెండికి 20 తులముల వెండికి ఏం చేస్తున్నారంట? ఆయన్ని అమ్మివేస్తారు. ముందేం జరిగింది? దౌర్జన్యం. రెండోది దోపిడీ. మూడోది ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా. అవునా కదా? హ్యూమన్ ట్రాఫికింగ్ కదా. చూడండి, చాలామంది మీకు తెలుసో తెలీదో మరి ఈ ట్రైన్లో వెళ్ళే వాళ్ళందరినీ కూడా మరి ఈ రోడ్డు మీద కింద
ఆ యాచకులుగా ఉన్న వాళ్ళందరినీ, పిల్లలందరినీ కూడా ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారానే తీసుకొని వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎవరికి చేయి బాగకుండా ఇట్లా ఇది పెద్ద మాఫియా. భారతదేశంలో చాలా 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 విరివిగా జరుగుతున్న మాఫియా ఇది. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే ఒక మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. ఇంతకంటే కీడేమన్నా ఉంటుందా? ఏంటి సమస్య ఏంటంటే ఆయన చేసిన తప్పు ఏంటంటే తన కళ చెప్పటమే. దేవుడు ఏదైతే కళ చూపించాడో, దేవుడు ఏదైతే తన చిత్తాన్ని జరిగిస్తానని చూపించాడో ఆ కళను ఎక్స్ప్రెస్ చేశాడు అన్నలకి. అది పొరపాటు అయిపోయింది, అది తప్పు అయిపోయింది. వాళ్ళు అసూయ పెంచుకున్నారు, కుళ్ళు పెంచుకున్నారు, కోపం పెంచుకొని దౌర్జన్యం చేశారు, దోపిడీ చేశారు, అక్రమ రవాణా చేశారు. ఇంకేం జరిగిందండి చూడండి యోసేపు జీవితంలో. ఆదికాండం 39వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి, ఏమని రాయబడింది? అతని వస్త్రం పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. చూడండి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏం జరిగింది ఇక్కడ? లైంగిక వేధింపులు, అంతేనా? సెక్షువల్ హెరాస్మెంట్ కదా. నాతో శయనించమని 44 భార్య ఏం చేస్తుంది? అక్కడ లైంగికంగా యోసేపుని ఏం చేస్తుందంట? వేధిస్తుంది. ఇది మొదటిసారి కాదు, అంతకుముందు కూడా మరి నాతో శయనించమని వేధించినట్లు మనం చూస్తాం. ఇంతకంటే కీడు ఎవరి జీవితంలో జరుగుతుందా? ఒకే వ్యక్తి జీవితంలో ఎన్ని సంఘటనలు, ఎన్ని కీడు మరి కరమైన సంఘటనలు జరుగుతున్నాయో చూడండి. ఎన్ని ఇబ్బందికరమైన సంఘటనలు మరి యోసేపు జీవితంలో జరుగుతున్నాయో చూడండి. అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడు? కీడు వెనకాల, అంతేనా? దౌర్జన్యం జరిగింది, దోపిడీ జరిగింది, అక్రమ రవాణా జరిగింది, లైంగిక వేధింపులకు గురయ్యాడు. సరే, లైంగిక వేధింపులకు గురయ్యాడు, అయినా కానీ అతడు ఆ శోధనకి లొంగలేదు. లొంగకపోతే ఏం జరిగింది? నిజాయితీగా ఉన్నందుకు వచ్చిన ప్రతిఫలం ఏంటి చూడండి. అక్కడే ఆదికాండం 39వ అధ్యాయం 17-18 చూడండి, ఏమని రాయబడింది? అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పాను, నీవు మన యుద్ధకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యుద్ధకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రం నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి. ఎవరు వేసారంట కేక? ఆమె కేక వేసిందంట. ఆమె కేక వేయటం కాదు, ఆమె రా రా అని శయనించింది కానీ, పిలిచింది కానీ ఆయన పారిపోయాడు. సో ఇప్పుడు ఏం చేస్తుంది? అపనిందలు, బ్లేమ్ గేమ్. అపనిందలు అంత మాత్రం కాదు, మోసం, పచ్చి మోసం. ఆమె చెప్తున్న దాంట్లో నిజముందా? ఇంతకంటే కీడు ఎవరి జీవితంలో జరుగుతుందా? ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, దెబ్బ మీద దెబ్బ. అయినా కానీ ఆయన ఏమంటున్నాడు? కీడు వెనకాల. అది మన దృష్టికి ఎట్లా కనబడుతుంది? ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి యోసేపు జీవితంలో, మన దృష్టికి ఎలా కనబడుతుంది? కీడుగానే కనబడుతుంది. అవునా కదా? అదేంటి ప్రభా, ఒక వ్యక్తి ఇంతగా బాధపడటమా? ఒక వ్యక్తి ఇంతగా సఫర్ అవటమా? ఒక వ్యక్తి ఇంతగా ఇబ్బందులు పాలవటమా? ఏంటి ప్రభా అని మనం ఆలోచిస్తాం. కానీ దేవుని దృష్టిలో అది మేలుకే. గుర్తుపెట్టుకోవాలి. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రభు ఎప్పుడు కూడా కీడు వెనకాల మేలు దాచి ఉంచే దేవుడే. ఆమేన్. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో, గాడ్ ఈస్ టీచింగ్ యూ సంథింగ్. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుడు నీకు ఏదో నేర్పిస్తున్నాడు, ఖచ్చితంగా నేర్పిస్తున్నాడు. లేదంటే గాడ్ ఈజ్ డిసిప్లినింగ్ యూ. దేవుడు నిన్ను క్రమశిక్షణకు గురి చేస్తున్నాడేమో. యూ హ్యావ్ టు చెక్. నువ్వు పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఒకవేళ ఏది లేదనుకోండి, తప్పు లేదనుకోండి, ఖచ్చితంగా దేవుడు ఒక గొప్ప కార్యం చేయడానికే చేస్తున్నాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే కీడు వెనకాల కూడా మేలు దాచి ఉంచి ఆయన మేలే చేయగలడు. ఆయన మేలే. అందుకే పాడాం, యేసు మా మంచి గాడ్ ఈజ్ అన్ ఆసమ్ గాడ్. ఆయన ఎప్పుడు కూడా మేలే చేసే దేవుడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మన దృష్టికి అది కీడుగా కనపడచ్చు, కానీ దేవుని దృష్టికి అది మేలే. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఇంకో చోట కూడా చూస్తే ఇంకెంత భయంకరం అంటే ఆదికాండం అక్కడే 40:20 వచ్చిందో, ఏమని రాబడింది? అయితే పానదాయకుల అధిపతి యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాక అతన్ని మర్చిపోయి ఏం చేశాడంట చూడండి. 2 వచ్చారు, భక్ష్యకారుడు, పానదాయకుడు. వస్తే వాళ్ళ కళ్ళ యొక్క భావాన్ని చెప్పాడు. భావాన్ని చెప్పిన ప్రకారము భక్ష్యకారకుడు 3 రోజుల తర్వాత ఉరితీయబడ్డాడు. పానదాయకుడు 3 రోజుల తర్వాత
మరి రాజమండ్రిలో మరి హెచ్చింపడ్డాడు. అయితే ఏం చేశాడంట, ఆ పానదాయకుడు ఏం చేశాడంట? సో ఇక్కడేం కనబడుతుంది, ఏం చేశారు వాళ్ళు? యోసేపుని యూజ్ అండ్ త్రో, వాడుకొని ఏం చేశారు? వదిలేశారు. మండదా? కోపం రాదా? రావాలా వద్దా? ఇన్ని కష్టాల మీద కష్టాల మీద కష్టాల మీద కష్టాలు పడుతుంటే, ఇన్ని బాధలు పడుతుంటే, ఏదో ఈయన పాటు నేను జైల్లో ఉంటే ఇద్దరు వచ్చి కలజెప్పి కలభావం చెప్పించుకొని, ఆ తర్వాత కలభావం జరిగిన రీతిగా వారి జీవితంలో జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? యోసేపు గారిని మరిచిపోతున్నారు. వాడుకొని ఏం చేస్తున్నారు? యోసేపుని వదిలేస్తున్నారు. ఇంత జరిగాక నువ్వు చెప్తావా, ఏమండి నా దేవుడు మేలే చేసే దేవుడు అండి? మొదటి పార్టీకే వెంటనే ఉన్నావా? అసలు ఉన్నావా నువ్వు ప్రభువా? నువ్వు ఉంటే నాకు ఇటు జరుగుతుందా? కానీ నెవర్ జోసెఫ్ క్వశ్చన్డ్ గాడ్. యోసేపు ఎక్కడ కూడా ప్రశ్నించలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే యోసేపు దృష్టి, దేవుని దృష్టి ఒకటే. ఆమేన్. ఈరోజు మనం ప్రభుతో మిళితం కావటం అంటే మనం పాడుతున్నాం పాట, నీలో నేను నాలో, అంతేనా? నీలో నేను నాలో. నువ్వు ఆయనలో, ఆయన నీలో ఉండాలంటే నీ ఆలోచన ఎలా ఆలోచించాలి నువ్వు? ఎగ్జాక్ట్లీ నీ ఆలోచన ప్రభు ఆలోచనే ఉండాలి, ప్రభు ఆలోచన మన ఆలోచనే ఉండాలి. ఏమైనా హల్లెలూయా. ప్రాబ్లం ఏంటంటే మనం పీతబొర్రలు వేసుకొని ఏదైనా చిన్న సమస్య వచ్చిన వెంటనే ప్రభు ఏంటి ఇట్లా చేసాం ప్రశ్నిస్తూ ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, కీడు వెనకాల కూడా మన ప్రభు మేలు చేసే దేవుడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దౌర్జన్యం జరిగింది, దోపిడీ జరిగింది, మానవ అక్రమ రవాణా జరిగింది, లైంగిక వేధింపులు గురయ్యాడు, మరి అపనిందలు వేశారు, మోసం చేశారు, వాడుకొని వదిలేశారు. అయినా కానీ అంటున్నాడు, ఏమంటున్నాడు? కీడు వెనకాల. మన జీవితంలో కూడా అన్ని వైపుల నుంచి దారులు మూసుకుపోతాయి, అన్ని వైపుల నుంచి. నిన్న రాత్రి నిజం చెప్తున్నాను, చాలా కృంగిన స్థితికి గురయ్యాను. ఏంటి ప్రభు, ఒక్కసారిగా అన్ని కళ్ళ ముందర అన్ని ఇన్ని ఇబ్బందులు కనబడతా ఉన్నాయి. ఇబ్బందులు లేని వ్యక్తి ఎవరైనా ఉంటారు జీవితంలో? శ్రమలు లేని నరుడు ఎందుకు పుట్టాడంట? ఖచ్చితంగా. కాబట్టి సాతాను, మరి నేను కూడా మనిషినే కదా ఏం ఒక్క 10 నిమిషాల ఖాళీ కూర్చోగానే ఎక్కడ లేని డిప్రెషను. నేను వాక్యం చదవాలనుకుంటున్నా కానీ చదవలేకపోతున్నా, బైబిల్ తీయాలనుకుంటున్నా కానీ తీయలేకపోతున్నా. ఏంటి ప్రభా, ఏం తీడు ఇటుసుకిస్తున్నాడేంటి సాతానుగాడు, ఇట్లా కృంగదీస్తున్నాడేంటి? చాలాసార్లు మనం పరిస్థితిని బట్టి మనం రియాక్ట్ అవుతూ ఉంటాం, మనకు ఎదురయ్యే సంఘటనలు బట్టి మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. ఇందాక అమ్మగారు చెప్పారు, మరి కీర్తన చదివారు, నా ప్రాణమా కదా, అయ్యగారు రాశారు, ఎంత చక్కని పాట కదా. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు, యెహోవా యందు ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు, యెహోవా యందు ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. చూడండి, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన బట్టి కృంగుదల వస్తుంది, బాధ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, వేదన ఉంటుంది, రోదన ఉంటుంది. ఏంటి ప్రభా ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, అన్ని దారులు ఎందుకు మూసిపోయి, రకరకాల ఆలోచనలు మరి సాతాను కలగజేస్తాడు. అటువంటి పరిస్థితుల్లోనే ఒకటే ఏమంటారు, కొండ గుర్తు అనుకోండి, మనం దేవుని యందు నిరీక్షణ ఉంచాలంతే. ఆమేన్, హల్లెలూయా. వి షుడ్ ట్రస్ట్ ఇన్ గాడ్ ఇన్ ఆల్ అవర్ లైఫ్. మన జీవిత కాలం అంతా కూడా మనము దేవుని యందు నమ్మిక ఉంచే వారంగా ఉండాలి. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. యోసేపు జీవితము మనకు ఒక గొప్ప ఉదాహరణ అని చెప్తాను. ఎన్నెన్ని జరిగిన నేను చూసి మీ ముందు అది ఏమేం కీడులు మన జీవితంలో మానవ అక్రమ రవాణా జరిగితే మన సహోదరుడు మనం వేరే వాళ్ళకి అమ్మేస్తే మనం తట్టుకోగలమా?
లైంగిక వేధింపులు, అంత మాత్రమే కాదు, మనం చేయని తప్పునికి మనం చెరసాలకు మనల్ని పంపిస్తే మనం తట్టుకోగలమా? ఎప్పటికీ తట్టుకోలేం. కానీ ఆయన ఏమంటున్నాడు? అయ్యా, కీడు వెనకాల కూడా మేలు దాచి ఉంచే దేవుడు అంటున్నాడు. ఎందుకంటే యోసేపు పూర్తిగా సంపూర్తిగా ప్రభు ఏదైతే కళను చూపించాడో ఆ కళను నమ్మాడు, అంతే. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క మాటను విశ్వసించి ట్రావెల్ చేశాడు, ప్రభు యొక్క కళను విశ్వసించి ట్రావెల్ చేశాడు, అంతే. వాట్ ఎవర్ హ్యాపెన్స్, వాట్ ఎవర్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్, ఈ జీవిత ప్రయాణంలో, ఈ కళ నెరవేర్చబడే ప్రయాణంలో ఎన్ని సంఘటనలు ఎదురైనా, అది చెడవచ్చు, కీడవచ్చు, మంచి ఏదైనా కానీ ప్రభు ఖచ్చితంగా ఏదైతే కళ చూపించాడో దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడని నమ్మాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అదే చెప్తాను, కొన్నిసార్లు ప్రభు చెప్తా ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు, బ్రదర్ దేవుడు మీ జీవితంలో ఇది చేయబోతున్నాడు. వెంటనే చేయడు, సమయం పడుతుంది. కానీ ఈ ప్రయాణం ఉంది చూసారా, ఈ జర్నీ ఉంది చూసారా, ఆ జర్నీలో విశ్వాసాన్ని కాపాడుకోవటం మన బాధ్యత. ఆ జర్నీలో నిరీక్షణను కోల్పోకుండా, హోప్స్ కోల్పోకుండా ఉండటం మన బాధ్యత. సాతాను గాడి బాధ్యత ఏంటి? మనల్ని కృంగదీయటం, మనల్ని భయపెట్టడం, అన్ని దారులు మూసేయటం వాడి పని. అది వాడి డ్యూటీ వాడు ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే వాడి డ్యూటీ ఏంటంటే ప్రభు ఏదైతే కళ చూపించాడో అది నెరవేర్చకుండా ఆపటమే వాడి డ్యూటీ. ఆపకుండా ఉండటానికి వాడు ఏం చేస్తాడంటే, వాడు దేవుడిని ఆపలేడు కదా, కాబట్టి ఎవరిని ఆపడానికి ప్రయత్నం చేస్తాడంటే మనల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకుండా ఆపటానికి ప్రయత్నం చేస్తాడు. మనం విశ్వాసం నుంచి తప్పిపోవటానికి సాతానుగాడు ప్రయత్నం చేస్తాడు. మనం దేవుని యందు నిరీక్షణ కోల్పోవటానికి సాతానుగాడు అనేక రీతిలుగా ప్రయత్నం చేస్తాడు. ఎట్లా అంటే కీడు వెంబడి కీడు, 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 కీడు వెంబడి కీడు వచ్చే కొలది మనలో కొద్ది కొద్దిగా విశ్వాస పరిమాణం మెల్లమెల్లగా ఏమైపోద్ది? తగ్గిపోద్ది. ఏది పెరుగుతూ ఉంటుంది? మెల్లమెల్లగా డిప్రెషన్, మెల్లమెల్లగా చింత, మెల్లమెల్లగా భయము, మెల్లమెల్లగా అన్నీ పెరిగిపోతాయి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మన జీవితంలో పెరిగిపోతూనే ఉంటాయి. కానీ ఇటుపక్క విశ్వాసము మెల్లమెల్లగా తగ్గిపోద్ది, నిరీక్షణ మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఇంకెప్పుడు జరుగుతుందండి? ఇంకెప్పుడండి విడుదల వస్తుంది? మీరైతే అర్థం ఎక్కడండి అవ్వదులేండి, మీకు పరిస్థితులు అర్థం కావట్లా, మీ ముందరే రకరకాల ఆలోచనలతో సాతాను మన మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తాడు. గుర్తుపెట్టుకోలేమే. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటప్పుడే కింద కొట్టిన బంతి వలె తిరిగి పైకి లేవాలి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడా లేడా? పడేసే బాధ్యత ఎవడిది? వాడు పడేస్తాడు. లెగిసే బాధ్యత ఎవరిది? మనది బాధ్యత. కానీ నిన్ను లేపేది ఎవరో తెలుసా? ఆ అదృశ్య హస్తం, ఇన్విజిబుల్ హ్యాండ్, నా యేసే నేను లేపుతాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దట్ ఇన్విజిబుల్ హ్యాండ్ విల్ హెల్ప్ యూ టు గెట్ అప్, టు రైజ్ అప్ from all the situations, from all the bad situations. That invisible hand will help you. దేవుని అదృశ్య హస్తము నిన్ను పైకి లేపుతుంది, అంతే. మళ్ళీ ఎక్కడ లేని కదా, వాడు కృంగుదలు ఇచ్చాడు. ఎంతసేపు? 5 నిమిషాలు 10 నిమిషాలు వాక్యం చదవకుండా చేయగలిగాడు. ఎంతసేపు? 5 నిమిషాలు 10 నిమిషాలు. వెంటనే నేను మనసులో చెప్పుకున్నా, సాతాన నోరుమయ్యి, సాతాన నోరు కదా. దేవునితో ఎట్లా మాట్లాడతాం, సాతాన గడితో కూడా అట్లా మాట్లాడచ్చు. గుర్తుపెట్టుకోండి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడచ్చు, మన మాటకి దేవుడు శక్తి ఇచ్చాడు. ఏమైనా హల్లెలూయా. ఈ వాక్కుకి, ఈ నోటి మాటకి చాలా శక్తి ఉంది. గుర్తుపెట్టుకోండి. సాతాను దుష్టుడు మనల్ని వాడు ఎట్లా అంటే జోరీగలాగా ఉంటాడు. జోరీగా ఎట్లా చేస్తుంది సౌండ్ విన్నారు ఎప్పుడైనా? అట్లా వాడు కూడా మెల్లమెల్ల జరుగుతాం, ఏం జరిగింది అది ఏంటంటాడు. మనం ఏం చేయాలా? సాతానా నన్ను వదిలి వెళ్ళిపో. ఏసైని కూడా శోధించింది. శోధించాడు లేదా? ముమ్మారు జోరీగలాగా పక్కనకి వచ్చి, నాకు అధికారం ఇవ్వబడింది, కమాన్ నాకు మొక్కు, నాకు పో. దేవుడు నీకు అధికారాన్ని కూడా ఇచ్చాడు సాతాను పైన. గుర్తుపెట్టుకో. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. కీడు వెంబడి కీడు వచ్చిన వెంటనే మనలో కృంగుదల వస్తుంది.
ఆటోమేటిక్ అది రియాక్షన్, అవునా కదా? ఆటోమేటిక్ రియాక్షన్, ఎందుకంటే వీఆర్ ఆల్ ఎమోషనల్ పీపుల్ కాబట్టి ఆటోమేటిక్ రియాక్షన్. కానీ యోసేపులో ఉన్న గొప్పతనం అది, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది చూడండి, మీరు చూసినట్లయితే అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఏమని రాయబడింది? అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మనం ఆయన ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏమని రాయబడింది? బ్రతుకుచున్నాము, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఇంగ్లీష్లో కూడా చూద్దాం, ఏమని రాయబడింది? For in him we live and move and have our being. చూడండి, we live, we move and have our being. ఏమన్నా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన్ని బట్టి మనం జీవిస్తున్నాం, ఆయన బట్టి మనం కదులుతున్నాం, ఆయన బట్టి మనం ఈ లోకంలో ఉనికిని కలిగి ఉన్నామండి. సో మన జీవితానికి ఆధారభూతుడు ఎవరు? యేసే మాత్రమే, అంతేనా? సో మన జీవితంలో జరిగే సంఘటనలకు కారణం ఎవరు? దేవుడే. సో ఆ సంఘటనల్ని, కీడైన సంఘటనలు కూడా మేలుగా మార్చగలిగిన వాడెవరు? కాబట్టి మన విశ్వాసం ఆయన మీద ఉంచాలి, అంతే. ఏమైనా హల్లెలూయా. ఎంత కీడొచ్చినా ఏదొచ్చినా అది మేలుకే. నమ్మిన దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీకు జ్వరం వచ్చిందనుకోండి, ఆ డాక్టర్ గారు జ్వరం వచ్చిన తర్వాత ఆ ట్యాబ్లెట్ వేసిన తర్వాత ఒకసారి హై ఫీవర్ వస్తుందంట. దాని అర్థం ఏంటంటే వెళ్ళిపోతుందంట, ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ హై ఫీవర్ వచ్చి స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది, ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. మనమేమనుకుంటాం, అమ్మ జ్వరం పెరిగిపోయింది అని అనుకుంటాం, కానీ అది బయటికి వెళ్ళటానికి హల్లెలూయా మన దృష్టిలో ఎట్లా కనబడుతుంది? కీడుగా కనబడుతుంది, కానీ ఇది మేలుకే. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నువ్వు కీడు అనుకుంటున్నావు, కానీ ప్రభు దృష్టిలో అది మేలే, గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా హల్లెలూయా. గుడ్ ఆఫ్టర్ ఈవెల్. నువ్వు ఏ సంఘటన నీ జీవితంలో జరిగినా అది ఏదో యాక్సిడెంట్ లాగా జరగదు. కొంతమంది చెప్తూ ఉంటారు, ఏమండి లక్కీ లేదు, తొక్కి లేదు. ఇట్స్ ఆల్ గాడ్స్ విల్, ఇట్స్ ఆల్ విల్ ఆఫ్ ది గాడ్. దెర్ ఇస్ నో లక్ ఆర్ అన్లక్, బ్యాడ్ లక్. ఇట్స్ ఆల్ విల్ ఆఫ్ ది గాడ్. అది ప్రభు. ఆయన ఏమంటారు, మనం ఒక ఆటగాళ్ళం అనుకోండి, ఆయన ఆడించి ఆట అంటారు కదా, అదే అనుకో. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా ప్రభు దృష్టిలో మనం చూడాలి. ఎందుకు వచ్చింది? ఒకవేళ అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి, ఎందుకు వచ్చింది? ఓహో, నేను దేవునిలో లేనేమో, నేను ఇంకెక్కువ ప్రార్థన చేయడానికే, నాలో మార్పు కొరకే ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఒక్కసారిగా మీద పడ్డాయేమో. కొన్నిసార్లు చెప్తాను, అప్పుడు కూడా నేను ఇంత టెన్షన్ పడలేదు, కానీ ఇప్పుడు ఎక్కువైపోయినాయి. అంటే అప్పుడు నువ్వు టెన్షన్ ఎందుకు పడలేదు? దేవునిలో ఉన్నావు కాబట్టి. ఇప్పుడు ఎందుకు ఎక్కువ టెన్షన్ పడుతున్నావంటే సాతాను గడు ఏం చేస్తున్నాడు? మెల్లగా మనల్ని తప్పిస్తూ ఉంటాడు. ఏమైనా హల్లెలూయా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాడు చేసే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే నేను దేవునికి దూరం చేస్తాడు, ప్రార్థనకు దూరం చేస్తాడు. నేను చెప్పాను, నేను నైట్ వాక్యం చదవనీకుండా చేస్తున్నాడు, నన్ను ప్రార్థన చేయనీకుండా చేస్తూ ఉన్నాడు. వాడు చేసే పని అది. వాడు చేసే మన ఆలోచనల మీద వాడు దాడి చేసి సాతాను ఏం చేస్తాడు? మెల్లగా మనల్ని డివియేట్ చేస్తూ ఉంటాడు. ఏమైనా హల్లెలూయా. ఒకటే చెప్పాలి, ప్రభా ఏం జరిగినా నీ మహిమ కొరకే. నా జీవితంలో ఏం జరిగినా కీడు వెనకాల మేలు ఉందా లేదా? చెప్పాలి ఒకసారి. ప్రభా ఏది జరిగినా నా మేలు కొరకేనండి ఒకసారి. ఏమేన్ నా ఆరోగ్యం పాడైనా నా మేలు కొరకే, నేను అప్పుల్లో ఇరుక్కున్నా నా మేలు కొరకే, నేను ఎగ్జామ్ ఫెయిల్ అయినా నా మేలు కొరకే. ఏది జరిగినా ప్రభు మేలుకే చేస్తాడు. ఇది ఆయన రీతిగా ఆలోచించడం. దేవుని దృష్టి ప్రకారం మనం ఆలోచన చేయాలి. యోసేపు అట్లే ఆలోచించాడు. ఏం జరిగినా ఓహో, దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ప్రాఫెసీ, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ. ఇది కళ నెరవేర్చడానికే ప్రభు ఇవన్నీ చేశాడని నమ్మాడు. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు ప్రభా తండ్రి. యేసయ్యా నాయన, వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికే నీకే వందనాలు ప్రభా తండ్రి. యేసు రాజా, అవును ప్రభా, కీడు వెనకాల కూడా మేలు దాచించే దేవుడు కదా నాయన ప్రభా తండ్రి. యేసయ్యా మరి నాయన, మరి మమ్మల్ని నలగొట్టుటకు నీకు ఇష్టమైతే ఇంకా నలగొట్టు ప్రభా నాయన. మేము సరిచేయబడే వరకు నలగొట్టు నాయన ప్రభా నాయన. మేము నీలో నిలిచి ఉండబడే వరకు నాయన నలగొట్టు నాయన ప్రభా. నీకు నమ్మకంగా ఉండే వరకు నాయన నలగొట్టు ప్రభా. యేసయ్య నాయన ప్రభా, ఈరోజు నాయన బిడ్డల జీవితాల్లో నాయన కీడు ఆయన సంభవిస్తుందేమో నాయన ప్రభా. నాయన చెడు సంఘటనలు జరుగుతున్నాయేమో ప్రభా నాయన. కీడు వెనకాల కూడా
మేలు దాచి ఉంచే దేవుడు ఒక ఆయన ప్రభా తండ్రి, సమస్తము సమకూడి జరిగిస్తాను ఒక ఆయన ప్రభా. విశ్వాసాన్ని కర్త నన్ను కొనసాగించిన ఆయన, నీ వైపు చూస్తాను ఆయన, ముందు కొనసాగే కృపద ఇచ్చేయమని ఆయన వాక్యాన్ని మీరే నీరుకట్టి ఫలింపు చేయమని, ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఫలించడి కొమ్మల వలె ఉండే కృపద ఇచ్చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ఎహెచ్కేలు గ్రంథము నుండి. మొదటి ప్రశ్న, రాత్రి యందు భుజం మీద ఏమి పెట్టుకొనేను? ప్రశ్న మరోసారి, రాత్రి యందు భుజం మీద ఏమి పెట్టుకొనేను? రెండవ ప్రశ్న, ఏ దర్శనమైనను ఏ మాటలైనను ఇశ్రాయేలీలో ఇక ఉండవు? ప్రశ్న మరోసారి, ఏ దర్శనమైనను ఏ మాటలైనను ఇశ్రాయేలీలో ఇక ఉండవు? మూడవ ప్రశ్న, స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు బ్లాంక్. ప్రశ్న మరోసారి, స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు బ్లాంక్. ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై కనబడుచున్న నంబర్కు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు హత్య, ఎహెచ్కేలు 11:6. రెండో ప్రశ్నకు జవాబు అన్యజనుల చేతికి, ఎహెచ్కేలు 11:9. మూడో ప్రశ్నకు జవాబు పెలాట్య, ఎహెచ్కేలు 11:3. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత కృపారత్నం గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నాంపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.